నమస్తే, నేను విజయారెడ్డి. ఎస్, రైతులకు మళ్ళీ మోసం, ఇన్స్టాల్మెంట్లో రైతు భరోసా, రుణమాఫీ కిరికిరి. ఓకే, ఇవన్నీ కూడా ఈ టాపిక్స్ అన్నీ కూడా మూడు కూడా నేను ఏవైతే పెట్టినా రైతులకు మళ్ళీ మోసం ఏ రకంగా జరగబోతుంది అనేది ఒక అంశం అయితే, ఇన్స్టాల్మెంట్లో రైతు భరోసా ఇస్తారట. మరి ఏ రకంగా ఇన్స్టాల్మెంట్లో ఇస్తారో అంత పరిస్థితి తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు వచ్చింది అనేది. మూడోది వచ్చేసి రుణమాఫీలో ఎలాంటి కిరికిరి ఉందనేసి. సో రైతు బంధుకు సంబంధించి, ఎందుకంటే రైతు భరోసా అనే విషయం ఇప్పుడు కనుక నేను లైవ్ పెట్టుంటే, లైవ్ కాల్స్ తీసుకొని ఉంటుంటే, నేను ఈ మధ్యకాలంలో ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా కమెంట్స్లో కానీ లేదంటే నేను ఏ టాపిక్ మీద లైవ్ చేసినా కూడా, మేడం మాకు రైతు బంధు రాలేదు, మాకు రైతు బంధు 1 ఎకరమే ఉంది, 2 ఎకరాలే ఉంది, గుంటలు ఉంది, 5 ఉంది, 6 ఉంది, 7 ఉంది అనేసి. సో అంతా కూడా చిన్నకారు రైతులంతా కూడా ఫోన్ చేసేవాళ్ళు. ఇప్పుడు మళ్ళీ కూడా మనకి ఖరీఫ్ సీజన్కి వచ్చేసరికి అందరూ కూడా పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. కానీ వాళ్ళకు ఒక ముచ్చట చెప్పాల్సి ఉండే, అసలు మేము ఇయ్యలేమని చెప్పున్నా కూడా మంచిగా ఉంటుండే. కాకపోతే ఇప్పుడా అప్పుడా అనుకుంటే వాళ్ళు ఎంత ఎదురు చూపులు చూస్తారంటే, ఇదిగో వస్తుందా అదిగో వస్తుందా అంటే పాపం. ఎందుకంటే గతంలో యాసంగి కావచ్చు, ఖరీఫ్ కావచ్చు పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. సరే, ప్రభుత్వం ఏదేదో లెక్కలు చెప్తుంటారు. రేవంత్ రెడ్డి తీసుకొచ్చి పెద్ద శాటభారతమంత లెక్కలు, అప్పుడు డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు వేసిరు, డిసెంబర్ నుంచి మే వరకు వేసిరు, ఏందేందో చెప్తుంటాడు ఆయన. సో ఏ టైంలో ఎప్పుడు తీసుకున్నారనే సంగతి అయితే తెలంగాణ రైతులకైతే బాగా గుర్తుంది. ఎందుకంటే వాళ్ళు తీసుకొని ఆ పెట్టుబడి సాయం పొందిరు కాబట్టి తెలుసు. ఉట్టిగా మనం ఏదో తెలియకుండా నోటికి గాలి లెక్కలు చెప్పడం వల్ల కూడా ఉపయోగం ఉంటుంది. అదే జరుగుతుంది ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న పని కూడా. సో మళ్ళీ మోసం అని ఎందుకన్నానంటే, టైంకి పెట్టుబడి సాయం ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందా? కేవలం ఒక్కటి చెప్పుకుంటారు, మేము 1వ తారీఖునే మేము జీతాలు ఇస్తున్నాం. ఎస్, మంచిది, అప్రిషియేట్ చేయడమే, ఎందుకంటే వాళ్ళకు కూడా అవసరమే. మీరు ఇవ్వడంలో కూడా తప్పు లేదు. 1కి ఇచ్చిరు, ఓకే. గత ప్రభుత్వం కూడా చాలా గొప్ప పని చేశామని చెప్పుకుంటున్నారు, ఓకే, శభాష్ అని ఎవరైనా చెప్తారు. మరి అదేవిధంగా మీకు రైతులు ఎందుకు కనపడతలేరు? ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలు చేసే వాళ్ళకి, గవర్నమెంట్ పెన్షన్ తీసుకునే వాళ్ళకి టైంకి ఇవ్వకపోతే వాళ్ళు ఇబ్బందులు పడతారు. సో ఆ ఇబ్బందుల నేపథ్యంలో, ఎందుకంటే వాళ్ళు ఈఎంఐలు కట్టుకోవాలి, స్కూల్ ఫీజులు కట్టుకోవాలి, చిట్టీలు కట్టుకోవాలి, ఇంకేందేందో ఉంటాయి, మీరు చెప్పిరు ఆ కారణాలు కదా. మరి వీళ్ళు కూడా ఆ పంట సమయానికి మరి వాళ్ళకు కూడా సాయం అందించాలి కదా. పాపం వాళ్ళు ఇత్తనాలు తెచ్చుకుంటారు, వాళ్ళు ఎరువులు తెచ్చుకుంటారు, వాళ్ళు కూలీలను పెట్టుకోవాలి, ట్రాక్టర్లు పెట్టి దున్నించుకోవాలి, మరి ఇన్ని ఉన్నాయి కదా. అంటే మరి వీళ్ళేం పాపం చేసిరు ఇక్కడ? పోనీ మేము రైతులకు ఏమీ ఇయ్యమో, మా చేతనైతే లేదు, మాదంతా దుకాణం అంతా వాళ్ళే ఖాళీ చేసిపోయారని మళ్ళీ చెప్పుకోరి. చేతగానప్పుడు మస్తు చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది కదా. రైతులేం పాపం చేసిరు? ఎందుకు వాళ్ళకంత ఎదురు చూపులు? అంటే మీకు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ పెన్షన్దారులు కనిపించినట్టు మీకు రైతులు కనిపించరా? మీరు వృద్ధులకు పెన్షన్స్ ఇస్తామన్నారే, అదేందో 2016కి మేము 4000 ఇస్తామన్నారే, మరి వాళ్ళు ఎందుకు మీ కళ్ళకు కనపడతలేరు? మీ పక్కనున్న మీ సహచరుడు, మీ గురువు అనకూడదు, మీ సహచరుడు, మీ సమకాలికుడు అయిన అతను 3వ సంతకం చేస్తున్న నేపథ్యంలో 4000 రూపాయల పెన్షన్ ఇస్తామని, మరి ఈ ప్రభుత్వానికి ఏమైంది? ఆడ కూడా మస్తు అప్పుల్లో కూరుకుపోయింది, సంక్షేమానికి అంత ఆగం చేసిర్రు అని చెప్పేసి మాట్లాడుతున్న నేపథ్యంలో ఆడ సాధ్యం అవుతుంది, మరి ఈడెందుకు సాధ్యం అవుతుంది? కనీసం ఇచ్చుడో సచ్చుడో పక్కన పెడితే ఎందుకు ఒక సంతకం అన్న చేయలేకపోయారు? మీరు బాధ్యత ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఒక్కదాని మీదైనా, ఒక్క బెనిఫిషరీ స్కీమ్ పైన అట్లీస్ట్ ఒక 2 లక్షల రుణమాఫీ మీద చేసిరా? పోనీ మీరు చేయుత కింద పెన్షన్లకు చేసిరా? లేదు. ఒక 2500 రూపాయల మహాలక్ష్మి స్కీమ్ కింద ఏమైనా చేసిరా? దేనికి చేసిరు? ఏమనంటే పాడిందే పాటరా డాష్ అనుకుంటే ఎంతసేపు కేసీఆర్, హరీష్ ఇదే తప్ప, లేస్తే కూర్చుంటే మనగడ గడవదేమో. ఇంకా సోకాల్డ్ మన గెలిచిన ఆయన అంటాడు కదా, కేటీఆర్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని నేను గెలిచిన అనుకుంటున్నాడు, నేను యూట్యూబ్తో రాజకీయం ఏందో ఆయనకే అర్థమైందో కాలేదో తెలియదు. మీరు పొద్దున్నే ఆయన ఫోటో పెట్టుకుందంటే గడవదంట, ఆ సన్నాసి చెప్తాడు. ఇట్లాంటి వాళ్ళు సన్నాసులు వెదవలే అంటారు. ఎవడరా నీ ఫోటో పెట్టుకునేది? వెనకాల కామెంట్లు చదువుకుంటే తుప్పుకొని మొహమాన ఊస్తున్నారు. సావు తప్పి కన్ను లొట్టబోయి గెలిచినట్టుగా గుడ్డిలో మెల్లలాగా హోరాహోరీ పోర్లో నువ్వు చేసినవి ఏదో చెప్పి ఏదో పైసలు ఇచ్చి నానా రకాలు చేస్తే ఆ కొంచెంలో గెలిచినవేమో కానీ కేటీఆర్కి గడవదట. ఏది ఈయన పేరెత్తందంట. ఎక్కడన్నా పొంతిక, ఎక్కడన్నా కంపారిటివ్లో ఉందా? దీన్న పిచ్చకి కొట్టుకోవడం అంటారు.
ఆయన యూట్యూబ్ ఛానల్ పెడితే ఎవరు చూస్తలేడట, ఈయన పెడితే ఎవరు చూస్తుర్రో మాకు అర్థమవుతుంది. మేము చెప్పే సమస్యలను ఎట్లా హక్కున చేర్చుకుంటారో తెలుస్తుంది. ఇవాళ ఎమ్మెల్సీ అయ్యి ఏ ఒక్క 46 జీవో గురించి మాట్లాడుతున్నారా? నిరుద్యోగుల గురించి మాట్లాడుతున్నారా? మెగా డిఎస్సి గురించి మాట్లాడుతున్నారా? ఆఖరికి గ్రూప్ 1 పరీక్షల్లో కూడా ఏం జరిగిందో చూసిరు. తెలంగాణ కల్చర్కు సంబంధించి తెలంగాణ ఆనవాళ్ళ గురించి కూడా దాంట్లో క్వశ్చన్స్ లేకపోతే ఇది ఎందుకు ఇట్లా జరిగిందని చెప్పకపోతుంది. అర్ధగంట ముందే పంపిరు కొంతమంది దానిలో అవకతవకలు జరుగుతున్నాయంటే మాట్లాడడానికి ఒక్కరన్నా మాలాంటోళ్ళు మాట్లాడుతూనే మళ్ళీ మీకు ఇంత కోపం పడుచుకొస్తుంది. కొంతకాలమే నమ్ముతారు. యూట్యూబ్ తోటి రాజకీయాలు చేయాలనుకుంటే కొంతకాలమే. మీ కింద కామెంట్స్ చూసుకోండి, అర్థమవుతుంటుంది. చెయ్యుండ్రి కాదనము, కానీ దానికి ఒక పద్ధతి పాడు ఉంటుంది. ఎంతసేపు ఇప్పుడు కూడా అరే ఏమైనారా నాయన, రైతుల పరిస్థితి ఏమైంది, మహిళల పరిస్థితి ఏమైంది, ఏంది రుణమాఫీ, ఏంది రైతు భరోసా అంటే కథలు చెప్పుకుంటూ వాయిదాల పద్ధతిలో ఇస్తారా? ఎట్లు ఇస్తారు? ఇప్పుడు మీరు ఇచ్చేది ఎంత? 5,000 రూపాయలు ఇస్తున్నారు. రైతు బంధుకు సంబంధించి ఎంత? సో మీరు ఎంత ఇస్తున్నారు? రైతు భరోసాకి 15,000 ఇస్తామన్నారు కదా. ఈ 15,000 రూపాయలు వచ్చేసి రైతు భరోసాకి సంబంధించి ఇస్తామన్నారు. రాష్ట్రంలో మొన్న ఇచ్చిన విడతల వారీగా ఇచ్చిన రైతు బంధులో తర్వాత చెప్పుకున్నారు కదా, లాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు కదా, మేమందరికీ మీరు వచ్చే 6 నెలల్లో ఏం చేసిరు అని అంటే మేమందరికీ రైతు భరోసా ఇచ్చినామని చెప్పారు కదా. ఈ రైతు భరోసా తెలంగాణలో ఒక్కరికంటే ఒకరికి 7,500 రూపాయలు వచ్చినాయి. నాతో ఎవరైనా చర్చకు వస్తారా? నేను సవాళ్ళని ఎందుకులే, పెద్ద పెద్ద మాటలు నాకెందుకులే, కానీ ఒక్కరైనా చర్చకు వస్తారా? నాకు వచ్చింది ఎకరానికి 7,500 రూపాయలు. ఎవరికైనా వస్తే నాకు కమెంట్ చేయండి. ఎవరికైనా వచ్చినాయా 7,500 రూపాయలు? ఎవరికైనా వచ్చినాయా? కానీ అన్నీ నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు. ఇకేముంది? మొన్న మీరు ఇచ్చింది ఏంది? ఈ 10,000 ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉందో సో దాంట్లో ఇచ్చింది ఎంతయ్యా? 5,000 ఎకరానికి కదా. ఇవి కూడా ఎంతమందికి మీరు టోపీ పెట్టారు అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు దీని విషయంలో ఈ ఐటమ్ మీకు చూసిన తర్వాత రేపు నేను మిమ్మల్ని లైవ్లో కూడా తీసుకుంటా. ఇది ఆల్రెడీ మోసం చేసుకుంటూ వస్తున్నారు మీరు. భరోసా 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 అనుకుంటా, ఏడ రైతు భరోసా ఉంది? అది అయిపోగా వీళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే ఇంక రైతులు మరో ఊస్తారని చెప్పి మేము వాయిదాల పద్ధతిలో ఇస్తాం. ఇన్స్టాల్మెంట్స్ మీన్స్ ఇది వాయిదాల పద్ధతిలో ఇస్తారంట. వాయిదాల పద్ధతి అంటే ఈ 7,500 అందరూ ఏమనుకుంటున్నారంటే 7,500 రూపాయల్లో 3,500 ఒకసారి, 3,500 ఒకసారి ఇస్తారా? ఓకే, లేదు 5,000 ఒకసారి ఇచ్చి సో మిగతా 2,500 ఒకసారి ఇస్తారా? సో ఇట్లా రైతులకు సమంజసమేనా? రైతుల నుంచి మీరు ఒక్కసారైనా ఈ చర్చలు పెట్టి రైతు వేదికల వద్ద కావచ్చు, లేకపోతే గ్రామాల్లో కావచ్చు, ఒక్కసారైనా చర్చ పెట్టి మీకు ఈ రకంగా ఇద్దామనుకుంటున్నారు చెప్తున్నారా? అంటే రైతులకు ముష్టి వేసిన విధంగా అంతేనా? మీరు వాయిదాల పద్ధతిలో ఇవ్వాలనుకుంటున్నారంటే ఏంటి అర్థం? ఇంతవరకు మీరు రైతు భరోసాను ఇంప్లిమెంట్ చేయలేదు, అలాంటిది వాయిదాల పద్ధతిలో ఇస్తారట. అది కూడా ఏంటి మళ్ళా ఇప్పుడు మన ఎవరికైతే రైతు బంధు వేశారో, ఎందుకంటే భరోసా ఇవ్వలేదు, నేను అందుకే రైతు బంధు అంటున్నా, ఎవరికి కూడా భరోసా ఇవ్వలేదు, ఓన్లీ రైతు బంధు మాత్రమే ఇచ్చారు. ఆ రైతు బంధు ఎవరికైతే వచ్చిందో వాళ్ళకి మాత్రమే రైతు భరోసా వాయిదాల పద్ధతిలో వేస్తారంటే దానిపైన ఒక సమీక్ష జరుగుతుంది. ఒక దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తారు రైతులకి ఖచ్చితంగా ఒక షాక్ న్యూస్, రైతులకు ఒక షాక్ న్యూస్ అయితే రాబోతుంది. సో ఒక షాక్ న్యూస్ రాబోతుంది. మరి ఎట్లా 3 విడతలుగా ఇస్తారా, 2 విడతలుగా ఇస్తారో తెలియదు. ఆ 2 విడతలు అయితే 3,500 అట్లా కూడా 7,000 అవుతుంది కదా. సో కాబట్టి ఒక 500 తర్వాత ఇట్లా ఇది 3 విడతల్లో ఇస్తారా? లేదు అని అంటే 5,000 ఒకసారి, 2,500 ఒకసారి ఇస్తారా? సో ఈ విధంగా రైతులని ఈ రైతు భరోసా విషయం ఇది చేస్తున్నారు. ఇక రుణమాఫీకి వచ్చేసరికి కిరికిరి ఏంటయ్యా అంటే సో 40 రుణమాఫీకి సంబంధించి ఎంత కావాలి? 40,000 కోట్లు కావాలి. 40,000 కోట్లు. అయితే ఈ 40,000 కోట్లకి ఈయన మన గుంపు మేస్త్రి మాట్లాడితే ఏమన్నాడు? 30 నుంచి 32,000 కోట్లు సరిపోతాయి అన్నాడు కదా. అయితే మన 40,000 అవసరం ఉంటే ఇంకా 8,000 కోట్లు అంటే ఇక్కడ ఏ రైతులకు ఇస్తారు, ఎవరెవరికి ఇస్తారు అంటే మొన్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో
ఏదైతే రుణమాఫీకి సంబంధించిన చాలామందికి ఒక 70 to 80% అయింది కదా, వాళ్ళకి ఇస్తారా ఇయ్యరా? ఎందుకంటే ఈ గుంపు మేస్త్రి చెప్పింది ఏంటి, మీరు ₹1,00,000 రుణమాఫీ అయినా సరే మీరు వెంటనే పరిగెత్తి వెళ్ళి 2 లక్షలు తీసుకోండి, డిసెంబర్ 9వ తేదీన మాఫీ చేస్తామనేసి ఆయన నమ్మవలికిండు. ఆయన పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నాడు కాబట్టి. వన్స్ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత డేట్లు వాయిదాల పద్ధతిలో వెళ్ళినాయి. ఇదిగో డేట్లు మార్చుకుంటూ వెళ్ళారు. చివరిగా పార్లమెంట్ ఎలక్షన్స్ నిజంగా కాబట్టి ఆ దేవుళ్ళ మీద ఒట్టేసారు కాబట్టి ఆ 8 సీట్లు వచ్చినాయి. కానీ నిజంగా అంటే మనం ఇంకా నమ్ముతాం, దేవుళ్ళ మీద ఒట్టేసిండు, అమ్మ మీద ఒట్టు, పిల్లల మీద ఒట్టు అంటే నిజంగా చేస్తాడని మనం నమ్ముతాము. ఆ నేపథ్యంలోనే ఎక్కడికి పోతే అక్కడ దేవుళ్ళ మీద ఒట్టేసిండు. ఆ ఒట్టేసినాడు కాబట్టి 8 వచ్చినాయి, ఆ ఒట్టేయకపోతే 0 వస్తుండేనేమో. సో ఈ ఒట్టేసిన నేపథ్యంలో 8 సీట్లు కదా, ఈ 8 ఇప్పుడు ఇంకా 8,000 కోట్లకి ఎవరు అసలు అర్హులు, రైతులు ఎవరు అర్హులు గారు ఇంతవరకు లేదు. ఇంతవరకు దాని మీద ఏంటి ఒక స్పష్టమైన నివేదిక కూడా ఇవ్వలేదు. రెండోది ఏంటి అంటే దీనికి ఒక కార్పొరేషన్ పెట్టి లోన్లు ఎట్లా తీసుకోవాలి, ఎట్లా రుణమాఫీ చేయాలి, కార్పొరేషన్ పెట్టుకొని ఈ రైతుల వివరాలన్నిటిని కూడా కార్పొరేషన్కి ఇస్తే బ్యాంకులు కాస్త కార్పొరేషన్కి ఇవ్వాలి ఏక మొత్తము, కార్పొరేషన్ ద్వారా రైతులకు రుణమాఫీ జరుగుతుంది అనేది ఇప్పుడు జరుగుతుంది. సో ఈ రైతులకు రుణమాఫీ జరిగే కార్పొరేషన్ నుంచి ఇది సాధ్యాసాధ్యాలు అవుతాయా కావా, సో దీనికి ఏమేమి ఫండమెంటల్స్ ఉంటాయనేది నేను నిన్న వీడియో కూడా చేశాను. దాంట్లో చాలా క్లియర్గా ఉంది ఎన్ని వేల కోట్ల అవసరము, ఎలా ఇస్తే అవుతుంది ఏంటి అనేది. సో మరి ఏంటి నిజంగానే ఇది బ్యాంకులు అందుకు సిద్ధంగా ఉన్నాయి, ఏకకాలంలో అంత అమౌంట్ చూపించడానికి బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయా, దానికి ఆర్బీఐ గైడ్లైన్స్ ఏ విధంగా ఉన్నాయి, అసలు నిజంగానే ఆగస్టు 15 వరకు ఇది సాధ్యం అవుతుందా ఇది. సో ఇప్పుడు కార్పొరేషన్ అయితే రైతుల ఇప్పుడు కార్పొరేషన్ అంటున్నాడు కదా రైతుల కోసము, ఈ కార్పొరేషన్ ద్వారానే ఈ రుణమాఫీ జరగాలట. మరి ఈ వివరాలన్నీ రావాలి, ఇంతవరకు సమీక్ష జరిపిన కట్ ఆఫ్ తేదీ ఇవన్నీ కావాలి. సో మొత్తంగా రైతులకి ఏంటంటే రైతులకు ఇప్పటి వరకు 6 నెలల కాలం అయిపోయింది ప్రభుత్వం వచ్చి, ఇప్పటి వరకు ఒక్క మేలు జరిగిందా, ఇచ్చిన ఒక్క హామీనన నిలబెట్టుకున్నారా? పాపం ఎట్లా ఎదురు చూస్తున్నారంటే వాళ్ళు ఇగొస్తుంది ఆగొస్తుంది అనుకుంటే ఎదురు చూసే కార్యక్రమం అవుతుంది. మీరు రైతు భరోసా విషయంలో ఆ విధంగానే చేస్తున్నారు. ఇంకా ఈ 500 ముచ్చటైతే లేకపోయి అసలు దీని వరి పంటకు 500 బోనస్ మాటే లేదు. ఈ వ్యవసాయ కూలీలకు సంబంధించి కావచ్చు, కౌలు రైతులకు సంబంధించి కావచ్చు, ఇంతవరకు ఒక్క సమీక్ష కూడా జరగల. ఒక్క సమీక్ష మీకెవరికన్నా కౌలు రైతులకు కానీ రైతుకు అసలు ఉపాధి హామీ పనులకు సంబంధించి 2 నెలల నుంచి డబ్బులే లేవట. ఈ రైతు కూలీలకు ఏమన్నారు, ఉపాధి హామీ కార్డు ఉంటే మీరు అందులో ప్రజాపాలన దరఖాస్తులు పెట్టారు కదా దాంట్లో మెన్షన్ చేయండి అన్నారు. కనీసం ఇంతవరకు ఎంతమంది రైతు కూలీలు ఉన్నారు అది లేదు సమీక్ష. రెండోది కౌలు రైతులకు వచ్చేసి ఇప్పుడు అందరు కూడా కౌలు తీసుకొని ఉన్నారు. విచిత్రం ఏంటంటే నిజంగా ప్రభుత్వం అంతా ఆగం చేసుడు కార్యక్రమం తప్ప మంచి చేయలేదు. కౌలు రైతుల వల్ల ఏమవుతుంటే ఒక్కరంటే ఒకరు ఒక్క కాగితం కూడా రాసిస్తారు, ఇట్లయితే చేయరు లేకపోతే లేదు. ఇప్పుడు మీకు నేను కౌలు పత్రం రాసిస్తే మరి మాకు రైతు బంధు రాదు కదా. సో ఈ చర్చ జరిగి ఎవరైతే దానికి అనుగుణంగా ఉన్నారో దానిగానే కౌలుకి ఇచ్చుకున్నారు. ఇంకొకటి ఈ రుణమాఫీకి సంబంధించి కూడా ఏవైతే భూములకు వ్యవసాయం చేస్తున్నారో ఆ భూములకు మాత్రమే వర్తింపజేయాలనే కండిషన్ కూడా ఒకటి తీసుకురాబోతున్నారట. మరి అది వాళ్ళే భూ హక్కుదారులే చేసుకోవాలా, కౌలుకి ఇస్తే మరి ఇయ్యరా డబ్బులు తెలియదు మరి అంటే అన్నిటికీ కూడా కండిషన్స్ అప్లై పెట్టారు. అన్నింటికీ కూడా మార్పు అంటే ఇదే, మార్పు అంటే ఇట్లనే ఉండాలనేసి చాలా గొప్పగా చెప్తుంటే ఎన్నో రీల్స్ వచ్చినాయి చూడండి. మేము చాలా సమర్థవంతంగా 24 గంటల కరెంట్ ఇచ్చినాం, మేము చాలా సమర్థవంతంగా రైతు భరోసా ఇచ్చినాం, మేము చాలా సమర్థవంతంగా అందరికీ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చాం, మేము చాలా సమర్థవంతంగా 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇచ్చాం. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఏ వర్గాల వాళ్ళు ఎట్లా ఇబ్బందులు పడుతున్నారో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కానీ ఇంకా అటు మహిళలను ఎత్తిన టోపీ పెడితే మహిళల్ని మోసం చేస్తుండ్రి, మరొక విధంగా చూస్తుంటే రైతులను కూడా మోసం చేస్తుండ్రి.